నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను సిలోజిజం టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సిలోజిజమ్స్లో ఏంటంటే డెఫినెట్ కంక్లూజన్స్ ఉంటాయి, పాసిబిలిటీ కంక్లూజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవన్నీ నేను డెఫినెట్ కంక్లూజన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తర్వాత నెక్స్ట్ పాసిబిలిటీ కంక్లూజన్స్ గురించి కూడా మీరు వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. సో ఇంకోటి ఏంటంటే ఇవేంటంటే స్టేట్మెంట్స్, వీటికి ఏ విధంగా మనం డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలి, అదేవిధంగా వాటి కంక్లూజన్స్ ఏమొస్తాయి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సిలోజిజమ్స్లో ఏంటంటే ముఖ్యంగా మనకి కనపడే టర్మ్స్ సమ్, ఆల్ అనేవి మీకు ఎక్కువ కనిపిస్తాయి. సమ్ అంటే పార్షల్గా, ఆల్ అంటే యూనివర్సల్ పాజిటివ్ అంటే టోటల్గా అని తీసుకోవాలి. ఇవైతే మనకి టర్మ్స్ కనిపిస్తాయి స్టేట్మెంట్స్లో. ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నట్టు. సమ్, ఆల్ అనేవి ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ సమ్ ఏఆర్బి అని స్టేట్మెంట్స్ అయితే మనకి ఇస్తారు. సమ్ ఏఆర్బి అంటే దీని డయాగ్రామ్ ఇలా గీసుకోవాలన్నమాట. ఈ పార్ట్ ఉంది కదా మధ్యలో పార్ట్, ఇది సమ్, ఇవి ఏ బి సగం అనేవి అన్నమాట. ఇందులో ఈ సమ్ పార్ట్ని మనం ఇలా రిప్రజెంట్ చేయాలి. దీనికి మనకి డెఫినెట్ కంక్లూజన్స్ ఏమేమి అవుతాయంటే సమ్ ఏఆర్బి, సమ్ బిఆర్ఏ, అలా కూడా మనకి డెఫినెట్ కంక్లూజన్ అనేది వస్తుంది. ఎందుకంటే సమ్ పార్ట్ ఏలో ఉంది, సమ్ పార్ట్ బిలో ఉంది కాబట్టి మనకి ఇలా ఈ విధంగా అయితే కంక్లూజన్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఏఆర్బి అంటే ఏ అనేది బిలో ఉందన్నమాట. సో దీనికి ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి డయాగ్రామ్ అనేది. కంక్లూజన్స్ మాత్రం ఈ విధంగా ఉంటాయి. సమ్ ఏఆర్బి, సమ్ బిఆర్ఏ, ఆల్ ఏఆర్బి. అంటే సమ్ ఏఆర్బి అన్నప్పుడు ఈ ఏ పార్ట్ అనేది బిలో ఉంది కదా, ఇవి కాబట్టి ఇలా అయితే రిప్రజెంట్ చేయొచ్చు. సమ్ బిఆర్ఏ, ఇది ఏ పార్ట్ అనేది బిలోనే ఉంది కాబట్టి సమ్ బి అనేవి కూడా ఏ అవుతాయి అని చెప్పొచ్చు. ఆల్ ఏఆర్బి, ఏ అనేది బిలో ఉంది కాబట్టి అంతా ఏ అంతా బి అవుతుంది అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సమ్ ఆర్ నాట్ బి, ఇదేంటంటే నెగిటివ్ స్టేట్మెంట్. దీన్ని సమ్ ఏ కెన్ నెవర్ బి బి అని కూడా దీన్ని ఏ విధంగా కూడా ఇవ్వచ్చు మనకి స్టేట్మెంట్ అనేది. నెక్స్ట్ ఆల్ ఏ కెన్ నెవర్ బి బి, ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. సమ్ ప్లస్ కెన్ నెవర్ బి, దీని మీనింగ్ అయితే టోటల్గా ఇదే అనమాట. సమ్ ఏ ఆర్ నాట్ బి, ఈ విధంగా అయితే మనం అర్థం చేసుకోవాలి. కెన్ నెవర్ అనేది ఎప్పుడైనా నెగిటివ్ అని మీరు ఎగ్జాక్ట్గా గుర్తుంచుకోండి. కెన్ బి, కెన్ నాట్ బి అనేవి మాత్రం పాసిబుల్ ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, వాటికి ఈ విధంగా ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే నో ఏ ఈజ్ బి, దీన్ని ఈ విధంగా అయితే రిప్రజెంట్ చేయాలి. ఏ అనేది బి అవ్వదు. సో నో ఏ ఈజ్ బి అన్నప్పుడు ఏ బి కాదు, బి కూడా ఏ కాదు, ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. దీని అర్థం ఏంటంటే ఏ బి కాదు, బి కూడా ఏ కాదు. సో దీనికి ఏంటంటే మన కంక్లూజన్స్ నో ఏ ఈజ్ బి, నో బి ఈజ్ ఏ, సమ్ ఏ ఆర్ నాట్ బి, సమ్ బి ఆర్ నాట్ ఏ, ఈ విధంగా అయితే కంక్లూజన్స్ మనం తీసుకోవచ్చు. నో అని మెన్షన్ చేస్తే అన్ని నెగిటివ్ కంక్లూజన్స్ ఈజ్ ట్రూ అని మనం ఎగ్జాక్ట్గా ఇట్లయితే గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా అన్నీ నో అని మెన్షన్ చేస్తే నెగిటివ్ కంక్లూజన్స్ అన్నీ ట్రూ అవుతాయి. ఎందుకంటే ఏది ఏ అనేది బి కాదు. సో ఏ అనేది బి కానప్పుడు మనకి సమ్ పార్ట్ ఆఫ్ ఏ కూడా బి కాదు కదా, ఆ విధంగా అయితే మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఏ బి సి, సమ్ పార్ట్ ఏ సమ్ పార్ట్ బిలో ఉంది, సి సమ్ పార్ట్ బిలో ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు నో రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ సి. బికి సికి రిలేషన్ మనం చెప్పొచ్చు, కానీ ఏకి సికి మధ్య రిలేషన్ అయితే మనం చెప్పలేము డైరెక్ట్గా. ఏ విధంగా అయితే ఏ లెస్ దెన్ బి గ్రేటర్ దెన్ సి అన్నప్పుడు మనం వీ కెనాట్ డిటర్మైన్ ది, అంటే ఏ సికి మధ్య రిలేషన్ మనం అయితే చెప్పలేము కదా. సో అదేవిధంగా సిలోజిజమ్స్లో కూడా ఇంతే సేమ్ రిపీట్ అవుతుంది.
ఇందులోనే కొన్ని స్పెషల్ ఫిగర్స్ అనేవి ఉంటాయి. సమ్ ఏఆర్బి నో బే ఈజ్ సి అన్నప్పుడు మనం పాసిబిలిటీ అంటే ఇలా మనం డ్రా చేసుకుంటాం కదా. సో ఈ విధంగా అయితే డ్రా చేయాలి. ఏ సమ్ ఏఆర్బి, ఈ ఏలో పార్ట్ అనేది బిలో ఉంటుంది. నో బి ఈజ్ సి, సి కాదు అన్నప్పుడు ఈ రెండింటికి ఇది రిలేషన్ అనమాట. సో దీనికి మనకి కంక్లూజన్స్ ఏ విధంగా ఉంటాయంటే సమ్ ఏఆర్ నాట్ సి, సమ్ ఏఆర్ నాట్ సి. ఎందుకంటే ఈ పార్ట్ అనేది ఏ యొక్క పార్ట్ బిలో ఉంది కాబట్టి బి అనేది సి కాదు అయినప్పుడు ఏ సమ్ పార్ట్ ఉంది కాబట్టి అది కూడా సి అవ్వదు అని దీని అర్థం. బి నాట్ సి, బి అనేది సి అవ్వదు, అది ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు. సో నో బి ఈజ్ సి, సేమ్ అదే కదా. నెక్స్ట్ ఏంటంటే సి నాట్ బి, సి అనేది బి కూడా అవ్వదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ బి అవ్వనప్పుడు బి కూడా ఏ అవ్వదు అని మనం డైరెక్ట్గా అయితే తీసుకోవచ్చు. ఆ విధంగా సి నాట్ బి ఆర్ నో సి ఈజ్ బి, ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సమ్ బి ఆర్ నాట్ సి, సమ్ బి ఆర్ నాట్ సి ఎందుకంటే ఈ పార్ట్ ఉంది కదా అది ఏ బి రెండింటికి ఉంది కాబట్టి సమ్ బి ఆర్ నాట్ సి, సి అవ్వదు ఈ పార్ట్ అని మనం ఈ విధంగా అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఏఆర్ బి నో బి ఈజ్ సి. దీని డయాగ్రామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆల్ ఏ అంతా బిలో ఉంది, ఈ బి సి అనేది అవ్వదు. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. దీనికి కంక్లూజన్స్ సమ్ ఏ ఆర్ నాట్ సి, సమ్ ఏ అంటే ఈ పార్ట్ ఏ యొక్క పార్ట్ బిలో ఉంది కాబట్టి ఆ పార్ట్ బి అవుతుంది కదా, సో అది సి అవ్వదు. బికి సికి కదా రిలేషను కాబట్టి ఏ బిలో ఉంది కాబట్టి సమ్ పార్ట్ ఏ అనేది సి అవ్వదు అని చెప్పడం అనమాట. సమ్ ఏ ఆర్ నాట్ సి, సమ్ సి ఆర్ నాట్ ఏ, సేమ్ సమ్ ఏ ఆర్ నాట్ బి, సమ్ బి ఆర్ నాట్ సి అని డైరెక్ట్గా తీసుకోవచ్చు అనుకున్నాం కదా. సో అదేవిధంగా ఇక్కడ అనమాట నో ఏ ఈజ్ సి, నో ఏ ఈజ్ సి, ఏ అనేది బిలో ఉంది కాబట్టి ఇది కూడా సి అవ్వదు అని చెప్పొచ్చు. నో సి ఈజ్ ఏ, ఈ విధంగా అయితే మనం తీసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే బీసీ అన్ని నెగిటివ్ కంక్లూజన్స్, ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఫుల్ నెగిటివ్ అన్నమాట. ఆల్ ఏఆర్ బి నో ఏ ఈజ్ సి, దీనికి ఈ విధంగా మనం డయాగ్రామ్ రిప్రజెంట్ చేయాలి. ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏ బి అన్నట్టు ఇప్పుడు ఎందుకంటే ఏ మొత్తం బిలో ఉంది కాబట్టి ఈ పార్ట్ బిది కదా. సో సమ్ బి ఆర్ నాట్ సి, ఎందుకంటే బి ఇది సి అవ్వదని అన్నారు కాబట్టి సమ్ బి ఆర్ నాట్ సి. ఏసీ రిలేషన్, ఏసీ రిలేషన్ నో ఈక్వల్స్ టు ఆల్ ప్లస్ నాట్, అంటే అన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ మనకి ట్రూ అవుతాయి అని. నెక్స్ట్ డయాగ్రామ్ ఈ విధంగా అయితే మనకి రిప్రజెంట్ చేశారు. ఏ బిలో ఉంది, డి సిలో ఉంది, ఇది నెక్స్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ఈ. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏకి బికి మనం రిలేషన్ చెప్పగలుగుతాం. ఎందుకంటే ఏ అనేది బిలో ఉంది కాబట్టి మనం రిప్రజెంట్ చేయగలుగుతాం. సో కంక్లూజన్ అయితే వచ్చింది. సికి డికి మధ్య రిలేషన్ కూడా మనం చెప్పగలుగుతాం. బికి సికి ఎందుకంటే బి పార్ట్ సిలో ఉంది కాబట్టి దీనికి కూడా మనం కంక్లూజన్ అనేది చెప్పగలుగుతాం. సారీ, ఒక మిస్టేక్ ఉంది. సికి ఈకి రిలేషన్ మనం చెప్పగలుగుతాము, డికి ఈకి చెప్పలేము. ఎందుకంటే సి అనేది సమ్ పార్ట్ ఈలో ఉంది కాబట్టి సికి ఈకి చెప్పగలుగుతాం. ఇక్కడ ఏంటంటే ఏకి డికి రిలేషన్ మనం చెప్పలేం. ఏ అనేది బిలో ఉంది, డి అనేది సిలో ఉంది. సో డైరెక్ట్ రిలేషన్ మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి డెఫినెట్ కంక్లూజన్స్లో మనం ఏం చెప్పలేం. ఏకి సికి కూడా చెప్పలేము, ఏకి ఈ మధ్య కూడా రిలేషన్ అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. బికి డికి, బికి ఈకి, డికి ఈకి, వీటికి మాత్రం ఇవన్నిటికి నో రిలేషన్ మనం డైరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే డెఫినెట్ కంక్లూజన్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా తెలిస్తే మాత్రమే మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ ట్రూ అనేది పెట్టాలి. ఇందులో పాసిబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ పాసిబిలిటీ అనే టాపిక్ వచ్చినప్పుడు మనం దాని గురించి చెప్పుకుందాం. డెఫినెట్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ 100% అది కరెక్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు మాత్రమే మన ఆప్షన్ని చూస్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. స్టేట్మెంట్స్ ఏంటంటే సమ్ ఫిష్ ఆర్ కేక్స్, ఆల్ కేక్స్ ఆర్ బిస్కెట్స్. ఈ కంక్లూజన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఆల్ బిస్కెట్స్ ఆర్ కేక్స్, సమ్ బిస్కెట్స్ ఆర్ కేక్స్. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం డయాగ్రామ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇది ఫిష్, సమ్ ఫిష్ ఆర్ కేక్స్, కేక్స్ అని డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఆల్ కేక్స్ ఆర్ బిస్కెట్స్, కేక్స్ అనేది బిస్కెట్స్లో ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఆన్సర్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సమ్ బిస్కెట్స్ ఆర్ కేక్, ఎందుకంటే ఈ కేక్ అనేది బిస్కెట్స్లో ఉంది కాబట్టి ఈ సమ్ పార్ట్ సి అనేది బిలో ఉందిగా బిస్కెట్లో, సో అందుకే సమ్ బిస్కెట్స్ కూడా కేక్స్ అవుతాయి మనం చెప్పొచ్చు. ఆల్ బిస్కెట్స్ ఆర్ కేక్స్ అని మనం చెప్పలేం. సి అనేది బిలో ఉంది, బిస్కెట్స్లో ఉంది, అంటే కేక్స్ బిస్కెట్స్లో ఉంది కానీ బిస్కెట్స్ కేక్స్లో లేదు కదా, సో అంతా అని మనం చెప్పలేము. సో ఈ విధంగా బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మీకు ఎయిదర్ ఆర్ కండిషన్ అంటే ఏంటి, ఓన్లీ అనేవి ఉంటాయి. ఈ విధంగా పాసిబిలిటీ, ఈ టాపిక్స్ గురించి మీకు ఇంకా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.